హాయ్ ఫ్రెండ్స్, మేమైతే బార్బిక్యూ నేషన్కి అయితే వచ్చాము. నేను ఇక్కడికి రావడం అయితే ఫస్ట్ టైము. ఫస్ట్ అయితే స్టాల్స్ ఏమున్నాయో చూద్దామని చెప్పి నేనైతే వెళ్తున్నాను. ఇక్కడ వచ్చి కుల్ఫీ ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్టాల్స్ అయితే పెట్టున్నారు. ఆనియన్ చూడండి ఎంత బాగా కట్ చేశారు కదా. ఇది వచ్చి కీరా, తర్వాత క్యారెట్, ఇవన్నీ స్టాల్స్ లాగా అరేంజ్ చేస్తున్నారు. కార్న్స్, వాటర్ మిలాన్, కర్డ్ రైస్, పొటాటో, పచ్చి కూరగాయలతో అయితే ఏదో మిక్స్ లాగా చేసి పెట్టారు. తర్వాత పెరుగన్నంలోకి పచ్చళ్ళు, పచ్చిమిర్చి అన్నీ అయితే పెట్టున్నారు. తర్వాత నెక్స్ట్ ఏముందో చూద్దాము. నెక్స్ట్ అయితే ఇక్కడ 2 రకాల ఐస్ క్రీమ్స్ అయితే పెట్టారు, స్ట్రాబెర్రీ, వెన్నెలా. తర్వాత చిన్న చిన్న జాములు భలే ఉన్నాయి అసలు చూడడానికి. తర్వాత ఉద్దిపప్పు హల్వా. నెక్స్ట్ అయితే ఈ ప్లేట్స్ అన్నీ, కప్స్ అన్నీ మనం ఇవన్నీ పెట్టుకోవడానికి కోసం అయితే అక్కడ అరేంజ్ చేశారు. నెక్స్ట్ ఇవన్నీ స్వీట్ ఐటమ్ అనమాట. బ్రౌనీ కేక్, తర్వాత కోకోనట్ స్వీట్, ఇది చాలా బాగుంది. నెక్స్ట్ ఇది కీర్ లాగా చేశారు, అది కూడా బాగుంది. పుచ్చకాయ అయితే కటింగ్ నాకు భలే నచ్చింది చూడడానికి. నెక్స్ట్ ఇక్కడ నుంచి కర్రీస్, ఫిష్ కర్రీ, చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ. నెక్స్ట్ అయితే బిర్యానీ ఉన్నింది, చికెన్ బిర్యానీ బాగుంది. బిర్యానీ చాలా బాగుంది టేస్ట్. ఇక్కడ వచ్చేసి ఎగ్ రైస్ పెట్టారు. నేనైతే తినలేదు, కానీ మా పిల్లలు సీను అయితే తిన్నాడు, బాగుందని చెప్పారు. పాపడ్లు కూడా బాగున్నాయంట. నూడిల్స్ కూడా తిన్నాము. మేమైతే ఆల్మోస్ట్ అన్నీ టేస్ట్ చేసాము. ఇక్కడికి వచ్చే వాళ్ళు మాత్రం బాగా తినే వాళ్ళే రావాలి, అప్పుడు వాళ్ళకి అమౌంట్ లాస్ అనేది ఉండదు. తినకుండా ఉండే వాళ్ళు వస్తే మాత్రం ఇక్కడ వేస్ట్, చాలా మనీ అయితే వేస్ట్ అయిపోతుంది. సరే కూర్చుందాం, నేను ఎంతవరకు తింటానో, నాకు ఎంత ఓపిక ఉందో అని తినడానికైతే కూర్చున్నాను. ఫస్ట్ అయితే వీళ్ళు పొటాటోతో ఏదో అది సాసీ లాగా వేసి చేశారు, అదైతే నేను టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే బాగుంది, తీసేటట్టు అయితే ఏమీ లేదు. నెక్స్ట్ తర్వాత పానీపూరి అయితే ఒక ప్లేట్ తెచ్చి పక్కన పెట్టేశారు. క్రిస్పీ కార్న్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు, భలే ఉన్నాయి అవైతే కన్నా. నాకైతే బాగా నచ్చాయి, కానీ నేను అడగలేదు మళ్ళీ నాకు కావాలి అని. అంటే అన్నీ టేస్ట్ చేద్దాం, తర్వాత ఏమేమి బాగుంటాయి చూద్దాం, మళ్ళీ అడగదామని తిన్నాను. నెక్స్ట్ అయితే గోబీ ఇచ్చారు, అది కూడా తిన్నాను. నెక్స్ట్ పానీపూరి టేస్ట్ చేస్తున్నాను. పానీపూరి కూడా చాలా బాగుంది. ఈరోజు నేను ఏమైపోతానో తెలీదు అన్నీ తినేసి. తర్వాత ఇక్కడ పైనాపిల్, పన్నీరు, మష్రూమ్ అయితే ఇచ్చారు. నేనైతే అన్నీ టేస్ట్ చేయాలనేసి అన్నీ అయితే తింటున్నాను. ఆ స్పూన్తోనే తీసేది, ఆ స్పూన్తోనే తినేది, మార్చుకునేది కూడా నాకు అర్థం కావడం లేదు. అవన్నీ తెచ్చి ముందు పెడతా ఉంటే పన్నీర్ కూడా టేస్ట్ చేశాను, బాగుంది. ఇక్కడ నిజంగా చెప్పాలంటే పైనాపిల్ చాలా బాగుంటుంది. చాలామంది యూట్యూబర్స్ కూడా పైనాపిల్ గురించి చెప్తా ఉన్నారు. పైనాపిల్ చాలా ఫేవరెట్ అయింది మాకు, బాగుంది అని. నిజంగానే పైనాపిల్ది చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. తర్వాత మా స్టార్టర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. చికెన్ లెగ్ పీస్లు అంట, చికెన్, ఫిష్, ప్రాన్స్, తర్వాత మటన్ కీమా బాల్స్, అవన్నీ స్టార్టర్స్లో అయితే పెడతారు మనకి. కానీ నేనైతే ఎక్కువ ప్రాన్స్, ఫిషే తిన్నాను నేను. తర్వాత నెక్స్ట్ స్వీట్ ఐటమ్ అయితే పెట్టుకొద్దామనేసి వెళ్ళాము. మా ప్రేమ అయితే అవి రెండు అయితే అన్నీ పెట్టుకునింది, క్లీన్గా తినేసింది. నిజంగా అయితే స్టమక్ ఫుల్ అయిపోయింది. ఇంకొంతసేపు ఉంటే ఇంకా తినాలనిపించింది. నిజంగానే ఫస్ట్ టైం కదా, భలే థ్రిల్లింగ్గా ఉండింది నాకైతే గాన, చాలా బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ సీను కూడా రైస్ ఐటమ్ అన్నీ టేస్ట్ చేయాలని చెప్పి సీను కూడా అన్ని రైస్ అన్నీ పెట్టుకొని అన్నీ తింటున్నాడు. నేనైతే ప్రాన్స్, ఫిష్ ఎక్కువ తినేసాను, నా వల్ల కాలేదు మళ్ళీ తినడానికి. తర్వాత నేను స్వీట్స్, కేక్స్ అవైతే బాగా తిన్నాను. సీరియస్గా చెప్పాలంటే ఒకగానొక టైంలో నాకు వామిటింగ్ వచ్చేలాగా కూడా అయిపోయింది. అంటే అంత ఫుల్గా తినేసాను నేను. అక్కడ ఉండే ఐటమ్స్కి నేను టెంప్ట్ అయిపోయాను. చాలా బాగున్నాయి నిజంగానే, నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే. నిజంగా సీరియస్గా ఫుడ్ బాగా ఇష్టపడే వాళ్ళు బార్బిక్యూ నేషన్కి అయితే తప్పకుండా వెళ్ళండి. ఇక్కడైతే మాకు ప్రైజెస్ ఎంత పడాయో మీకు చెప్తాను నేను. వెజ్కి అయితే 799 ఉన్నింది, నాన్ వెజ్కి అయితే 849 ఉన్నింది ఒక పర్సన్కి. ఇది మండే నుంచి సాటర్డే వరకు ఈ ప్రైస్ ఉంటుంది. సండే వచ్చేసి 50 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది. ఇక్కడ బాగా టైం పాస్ అవుతుంది. అసలు టైం ఎలా వెళ్ళిపోతుందో కూడా మనకు తెలీదు. మేమైతే కూర్చొని ఎంచక్క
కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ అక్కడికి వెళ్ళి అన్నీ పెట్టుకొని తిని కూర్చునేది ఇదే పనిగా అయితే పెట్టుకున్నాం మేము. చాలా బాగా స్పెండ్ చేసాము. నేను ఇక్కడ ఫేక్ బర్త్డే కూడా చేసుకున్నాను. ఫేక్ బర్త్డే అయినా కూడా నేను ఎంత హ్యాపీగా చేసుకున్నాను ఈ వీడియోలో అయితే మీకు చూడండి. పక్కన ఉండే వాళ్ళు కూడా చాలా ఏ టేబుల్ దగ్గర అయితే బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతాయో అక్కడ అంతా చూసి క్లాప్స్ కొట్టి ఎంజాయ్ అయితే చేస్తున్నారు. మేము కూడా అంతే ఏ టేబుల్ దగ్గర అయితే కేక్ కట్ చేస్తారో వాళ్ళకంతా మేము కూడా అయితే క్లాప్స్ చేసాము. చాలా బాగా నచ్చింది, భలే థ్రిల్లింగ్ అనిపించింది నాకైతే. నాలాగా ఎంతమంది ఫేక్ బర్త్డే చేసుకున్నారో కామెంట్ చేయండి. తర్వాత నా కోసం సీను అయితే కుల్ఫీ ఐస్ క్రీమ్ని అరేంజ్ చేసుకొని అయితే నాకు తీసుకొస్తున్నాడు. ఇది సీనునే ప్రిపేర్ చేస్తున్నాడు. అది నేను చెప్పాను కదా, మన ఇంట్లో ఎంత ఫ్రీగా ఉంటామో అక్కడ అంత ఫ్రీగా మనం తిన్నట్టుగా మన ఇల్లులాగా మనం ఫీల్ అవుతాము. నాకు ఈ ప్లేస్ అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అంతే, వాళ్ళు ఇష్టంగా వస్తారు, పెట్టుకుంటారు, పోతారు, తింటూ ఉంటారు. అదంతా చూడడానికి కూడా చాలా బాగా నచ్చుతుంది మనకి. ఈ ప్లేస్ని అయితే అసలు మిస్ చేయకండి, తప్పకుండా అందరు వెళ్ళండి. సీను అయితే నా కోసం తీసుకొచ్చి ఇచ్చాడు. నేనైతే ఐస్ క్రీమే కదా స్మూత్గా ఉంటుంది అని చెప్పి తింటున్నాను, కానీ అది చాలా గట్టిగా ఉన్నింది. ఎంత కొరికినా కూడా ఐస్ క్రీమ్ రావడమే లేదు. అది కొంతసేపు నాకు సీనుకి ఫన్ లాగా అనిపించింది. మేమైతే బార్బిక్యూ నేషన్లో ఈ విధంగా అయితే ఎంజాయ్ చేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.